అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. వసనాడులో మహిళలు టీడీపీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బంగారునాథం దగ్గర హార్టికల్చర్ హబ్ ను భువనేశ్వరి పరిశీలించారు. నూతన వంగడాల గురించి, సాగు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే నూతన పంట విధానాలు అవలంబించాలని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు దూరదృష్టితో ఇజ్రాయిల్ టెక్నాలజీని కుప్పంకు తీసుకువచ్చారని తెలిపారు. ఒకే రకం పంటపై ఆధారపడకుండా కొత్త రకం పంటలు పండించడానికి రైతులు మొగ్గు చూపాలని సూచించారు. Pumpkin, very while watermelon and vegetable are very small, but they both belong to food. So on an average, they are putting 18 lakhs after feeding 5 years. 18 lakhs. This is the process. So you say the root will be of Brinjal and Sion. The yielding part will be tomato. But what you will get when you tomato. This is The same we are the company which started with Chandrababu Naidu Garu. We are a startup. We bought us into Kuppam and we have now 24 unit production units. We are the world's largest. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. వసనాడులో మహిళలు, టీడీపీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బంగారునాథం దగ్గర హార్టికల్చర్ హబ్ ను భువనేశ్వరి పరిశీలించారు. నూతన వంగడాల గురించి, సాగు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సిగ్గు లేకుండా కౌరవులు ద్రౌపది చీరలాగి భర్తను అవమానించారన్నారు. గతంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని అసెంబ్లీలో తన వ్యక్తిత్వ హననం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచుని మాట్లాడాలి కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు.
అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచుని మాట్లాడాలి కానీ ఒక్క స్త్రీని లాగలేదు. ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడకి సహాయం అందించారు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిలుచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ద్రౌపది అమ్మని కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సిగ్గు లేకుండా కౌరవులు ద్రౌపది చీరలాగి భర్తను అవమానించారన్నారు. గతంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని అసెంబ్లీలో తన వ్యక్తిత్వ హననం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్, శంకరి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుటుంబంలో ఈ రోజు 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. పాల్గొనడం జరిగింది. ఏదైతే కూడా సందర్శించి అక్కడ రైతు ప్రోగ్రాంకి పాల్గొని ఆ తర్వాత వలసనాడు గ్రామానికి పాల్గొన్నారు. అదేవిధంగా విద్యార్థులతో సమావేశమై అనేక కార్యక్రమాలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఏదైతే గత